యాక్చువల్లీ గట్టి రీజనే లేదండి. నేను అంటే నాకు సినిమా అంటే సినిమా ఒక్కసారి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న రిలీజ్ అంటే ముందు రోజు నైట్ ఐ విల్ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఓకే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ద రిజల్ట్ టు ఎఫెక్ట్ మీ. ఓకే. సో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, సో అంటే మా ప్రయత్నం అంతా మేము చేయిస్తాం. వీ గివెన్ అవర్ బెస్ట్. నౌ ఇట్స్ అప్ టు ద ఆడియన్స్. సో ఐ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్. ఇప్పుడు సినిమా బాగా ఆడేసింది అంటే తలకెక్కిపోయి, లేదు అంటే బాధపడిపోయి, అలా కాకుండా ఐ ట్రై టు. దట్స్ వై అంటే రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా 8 రోజులు అక్కడ చాలాసార్లు చూస్తాను, కానీ ద సెకండ్ ఇట్ రిలీజెస్ ఐ విల్ ట్రై టు డిస్కనెక్ట్. ఓకే. సో మోర్ ఫ్లక్చుయేషన్స్ ఉండకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేస్తాను. సింపుల్, అంతకంటే పెద్ద రీజన్ ఏం లేదు. ఓకే. కుమారి 21F అసలు స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ డు యు ఫీల్? టు బి ఆనెస్ట్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ కూడా కాదండి. ఫర్ మీ నాకేంటంటే కాంబినేషన్, నాకు జగడం సినిమా నేను వైజాగ్లో జగదాంబ థియేటర్లో చూసి, మేము ప్రహ్లాదపురంలో ఉండేవాళ్ళం. ఆ సినిమా చూసి ఆ యూఫోరియాలోని అక్కడి నుంచి, అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ ఇస్. నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఓకే. ఆ సినిమా మైండ్లో ఉండిపోయి. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ ద కాంబినేషన్, సుకుమార్ గారు ఉన్నారు, రత్నవేల్ గారు, డిఎస్పి గారు, దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. నేను ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కాంబినేషన్. ఆ తర్వాత వెన్ ప్రతాప్ గారు, అంటే ఫస్ట్ సుకుమార్ గారిని కలిశాను, ఆయనతో మాట్లాడాను, తర్వాత విజయ్ గారిని, థామస్ గారిని అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత నాకు టు బీ ఆనెస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్, నాకు ఐ జస్ట్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత ప్రతాప్ గారిని కలిసి ఆయన కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్. ఓకే. అంటే అప్పట్లో విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినా కూడా అక్కడక్కడ ఒక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ఇట్స్ అ డిఫరెంట్ వే కంప్లీట్గా. మనం ఒక అమ్మాయిని ఎలా చూస్తాం అనే పర్స్పెక్షన్ గురించి మొత్తం మాట్లాడారు. సో అది మీ పర్సనల్ లైఫ్కి ఆర్ అప్పట్లో ఉన్న మీ ఏజ్కి, మీ మెచ్యూరిటీకి ఎంతవరకు కనెక్ట్ అయింది? ఐ థింక్ అప్పటికి ఐమ్ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ దెన్ దట్. ఓకే. బట్ ఖచ్చితంగా అందరికి రిలేట్ అవుతుందండి. ఈ అందరూ ఏంటంటే అందుకే ఆ సినిమా కూడా అందుకే అంతమందికి కూడా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందుకే కదా చాలా మందికి కూడా కనెక్ట్ అయింది. ఇట్స్ అబ్బాయి గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఆ అమ్మాయి. రైట్. అంటే అపార్థం చేసుకోవడం అనేది ఒక క్షణం పని. అవునవును. సో అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు అనేది ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఐ మీన్ లైక్ స్టోరీ కూడా కాదు, బేసిక్గా ఉద్దేశం ఇది. స్టోరీ ఏంటంటే ఆబ్వియస్లీ క్యారెక్టర్ గ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి. సో వీడి ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ అలా వచ్చింది వీడికి, అంత క్యారెక్టర్ గ్రాఫ్స్ అవి. బట్ మెయిన్ పాయింట్ అంటే అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ అమ్మాయి లాంటిది కాదు. తను ఐ లవ్ యు చెప్పి నాలేంది కదా, మరి నువ్వెందుకు చెప్పలేదురా? రైట్. సో హెబా, how are you feeling about the re-release? I'm very